Good afternoon and welcome to the Hindu newspaper analysis of today, the 4th July. So, what is the author talking about? Factory accidents, a pointer to rusty inspection reform. So, ఆథర్ గారు ఏమంటున్నారంటే చాలా ఫ్యాక్టరీస్లోని యాక్సిడెంట్ జరుగుతున్నాయి, అనుకోని దుర్ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇది ఏంటంటే మనం ఎలా చూడాలి అంటే రస్టీ ఇన్స్పెక్షన్ అంటున్నారు. అంటే ఇన్స్పెక్ట్ చేసే ఇన్స్పెక్టర్లు అంత తీక్షణంగా ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా చూడకుండా పైనే చూసేసి చేయడం వలన ఆ రస్టీ ఇన్స్పెక్షన్ని రిఫార్మ్ చేయాలంటే మార్చాలి అంటున్నారు. ఆయన ఏమంటున్నారు? మార్చాలి అంటున్నారు అంటే రస్టీ మామూలుగా ఇంగ్లీష్లో రస్టీ అనగానే సాధారణంగా ఏమంటామంటే వెన్ ఐరన్ గెట్స్ ఎక్స్పోజ్ టు వాటర్ వెంటనే ఏముంటుందండి? కెమికల్ రియాక్షన్ రస్ట్ ఈస్ ఫార్మ్డ్ అనమాట. రస్ట్ ఈస్ ఫార్మ్. దీన్నే తుప్పు అంటాం మన తెలుగులో. తుప్పు తుప్పు పట్టింది అంటాము, లేదా ఇంకా మంచి తెలుగులో జంగు అంటుంటారు. జంగు పట్టిందిరా అంటారు. క్లియర్? జంగు పట్టింది. సో ఫ్యాక్టరీ యాక్సిడెంట్స్ ఎటువైపు పాయింట్అవుట్ చేస్తున్నాయి? రస్టీ ఇన్స్పెక్షన్ రిఫార్మ్. ఇది మారాలి, లేకపోతే దుర్ఘటనలు చాలా జరుగుతాయి అంటున్నారు. సో ఏమంటారు స్ట్రైట్ అవే? ఈ మధ్యకాలంలోని ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది, అంటే విస్ఫోటకం జరిగిందనమాట. ఎక్స్ప్లోజన్ ఎక్కడ జరిగిందండి? ఒక రియాక్టర్లోని. రియాక్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ డివైస్ ఫర్ ప్రొడ్యూసింగ్ హీట్ అన్నమాట. రియాక్టర్ అంటే ఏంటి? డివైస్ ఫర్ ప్రొడ్యూసింగ్ హీట్. డివైస్ ఒక పరికరం అన్నమాట. ఇది డివైస్ ఫర్ ప్రొడ్యూసింగ్, ఏమన్నారు ఆథర్ గారు? ఫర్ ప్రొడ్యూసింగ్ హీట్. సో ఎక్స్ప్లోడ్ అయింది అంటే విస్ఫోటకం జరిగింది. విస్ఫోటకం ఎక్స్ప్లోడ్ అయిందన్నమాట. ఒక రియాక్టర్, ఒక డివైస్ పార్ట్ పేలింది. పేలడంతో ఏమైంది? ఎక్కడ ఇది? ఒక కెమికల్ ఫ్యాక్టరీ అనమాట. ఎక్కడ ఇది? డోంబివిలీలో. డోంబివిలీ ఎక్కడుందండి? బాంబేలో ఉంది. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MIDCలో అయ్యిందనమాట. ఇది ఎప్పుడైంది ఆ ఏరియాలోని? మే ఈ సంవత్సరమే. ఇది మనం జూలైలో ఉన్నాము, గత నెల కాక పై నెల. ఇది విస్ఫోటకం అయిన వెంటనే ఎంతమంది? లాస్ ఆఫ్ లైఫ్స్ అండ్ ఇంజరీస్ టు వర్కర్స్. సో ప్రాణహాని జరిగింది, అలాగే గాయాలు కూడా అయ్యాయి. ఇది ప్రాణహాని, ఇటువైపు గాయాలు కూడా అయ్యాయి. ఎవరికి? పని వాళ్ళకి అండ్ పీపుల్కి కూడా జరిగాయి. సో ఇట్ ఆల్సో కాజ్ డ్యామేజ్ టు. ఈ విస్ఫోటకం అవడం వలన ఫ్యాక్టరీకి డ్యామేజ్ అయింది, చుట్టుపక్కల షాపులకి అయింది, చుట్టుపక్కల ఉన్న ఇల్లులకి అయ్యిందనమాట. ఈ ఇల్లులు, షాపులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ పక్కన ఉన్న నైబర్హుడ్ పరిసరాల్లోని. ద మహారాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్డ్ వెంటనే కాంపెన్సేషన్. మనీ పెయిడ్. మీకు నష్టం జరిగిందండి, పర్సెంటేజ్ ఆఫ్ నష్టం బట్టి పర్సెంటేజ్ ఆఫ్ కాంపెన్సేషన్ ఇస్తారు. నష్టపరిహారం. నష్టానికి పరిహారం అలా తీసుకుందాం. పరిహారం. నష్టపరిహారం ఇచ్చారు. ఎవరికి? టు ద కిన్ అంటే రక్త సంబంధం, అంటే చనిపోయిన వాళ్ళ రిలేటివ్స్కి. వాళ్ళ రక్త సంబంధికులు ఉంటారు కదా మరి చనిపోయిన వాళ్ళకి. సో వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. ఆఫ్ ద డిసీజ్డ్, చనిపోయిన వాళ్ళు. డిసీజ్డ్, డైడ్, చనిపోయిన. ఆర్ ద డెడ్, పీపుల్ హూ ఆర్ డెడ్, వాళ్ళకి ఇచ్చారనమాట. అండ్ బతికున్న వాళ్ళకి ఏమి ఇచ్చారు? వాళ్ళకి ఫండ్స్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు ఫర్ ద ట్రీట్మెంట్. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఫండ్స్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ది ఇంజర్డ్. గాయమైన వాళ్ళకి ఫండ్స్ ఇచ్చారు, చనిపోయిన వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు. వాళ్ళు చుట్టాలి, చనిపోయిన వాడికి ఇవ్వరు. క్లియర్? నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? న్యూస్ పేపర్ రిపోర్ట్ షో దాట్ ఫేటల్ అంటే ప్రాణహాని. ఫేటల్ అనగానే మనం ఏం తీసుకోవాలి? డెడ్లీ. సో న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఏం చూపెడుతున్నాయి? ఫేటల్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ వర్ ఫ్రీక్వెంట్. బాగా తరచుగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? 2016లో జరిగింది, 2018లో జరిగింది, మళ్ళీ 2020లో జరిగింది, 3 ఏళ్ళ తర్వాత 2023లో జరిగింది. ఏవి? ప్రాణహాని కలిగించే డెడ్లీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అనమాట. ద మహారాష్ట్ర గవర్నమెంట్ ఈస్ గిల్టీ. సో తప్పు ఎవరిని పట్టాలి? గిల్టీ అంటే తప్పు, వీళ్ళ తప్పిదం వల్లనే తప్పు పట్టారనమాట. ఆఫ్ నాట్ రీలొకేటింగ్.
156 కెమికల్ ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయండి? డోంబివిలి MIDCలో ఉన్నాయి 156. సో చుట్టుపక్కల జనాలు, నేబర్హుడ్ పీపుల్, రెసిడెన్షియల్ ఏరియా అన్నీ పెరిగినప్పుడు ఈ ఫ్యాక్టరీని ఏం చేయాలి? ఒకప్పుడు ఈ నగర శివార్లు, ఇప్పుడు చుట్టూ జనాలు పెరిగారు కాబట్టి జనాలు వచ్చారు. అప్పుడు ఈ ఫ్యాక్టరీని ఏం చేయాలి? రీలొకేట్ చేయాలి. ఓకే, అవి ఏం చేశారు? ఈజ్ గిల్టీ ఆఫ్ నాట్ రీలొకేటింగ్. మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది? రీలొకేట్ చేయలే. సో ఈవెన్ ఆఫ్టర్ డిసైడ్ చేశారు, ఎస్ రీలొకేట్ చేసేద్దాము అని. ఎప్పుడు? 2022లోని. ఓకే, ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు? పాతాల్ గంగా తీసుకువెళ్దాం అనుకున్నారు. ఎక్కడికి? పాతాల్ గంగా. సో ఇట్ ఈస్ నౌ నోన్, ఇప్పుడు మనకి ఏం తెలిసిందంటే దట్ ది బాయిలర్, ఇందాక విస్ఫోటకం జరిగింది అన్నాను కదా, రియాక్టర్ బాయిలర్ ఇన్ ద కెమికల్ ఫ్యాక్టరీ వాజ్ నాట్ రిజిస్టర్డ్. ఇదండి జరిగిన ప్రాబ్లము. బాయిలర్నే వాళ్ళు రిజిస్టర్ చేయలేదు. దేని కింద ఇది రిజిస్టర్ అవ్వాలి? ద ఇండియన్ భారతీయ బాయిలర్ రెగ్యులేషన్ యాక్ట్లో 1950 ప్రకారం ఏ రియాక్టర్లోనైనా, కెమికల్ రియాక్టర్లో బాయిలర్ ఉంటే ఆ బాయిలర్ని రిజిస్టర్ చేసి ఉంచాలి. అది జరగలేదు. అంటే మనం వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, ఏమన్నారు ఆథర్ గారు? చూడండి, వెంటనే ఆథర్ గారు ఏమన్నారు అక్కడ మనకి? రస్టీ ఇన్స్పెక్షన్ జరిగిందనమాట. రస్టీ ఇన్స్పెక్షన్ జరిగిందని ఎలా తెలిసింది? ఈ బాయిలర్స్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అవ్వలేదు, అయినా కూడా దానికి అప్రూవల్ ఇచ్చారనమాట. ఓకే, అప్రూవల్ ఇచ్చారు. పూర్ ఇన్స్పెక్షన్. అందుకనే ఆథర్ గారు ఏమన్నారు? చాలా అసలు బాగా చేయలేదు. ఓకే, చాలా పూర్గా ఇన్స్పెక్ట్ చేశారు. 2021లోని మహారాష్ట్రలోని 1551, ఎన్నిటిలోని 6492 హజార్డస్, ప్రాణాంతకమైన హజార్డస్ అంటే ఏంటి? డేంజరస్ ఫ్యాక్టరీస్. వీటిని ఇన్స్పెక్ట్ చేశారు. 6492 ఉంటే ఎన్ని చేశారండి? 1551. ఇదంత శాతం? 23.89%. ఓకే, 23.89 ఇన్స్పెక్షన్ రేట్ అన్నమాట. అండ్ 3158 అవుట్ ఆఫ్ 39,255 రిజిస్టర్డ్ ఫ్యాక్టరీస్ ఉంటే 3,158 రిజిస్టర్డ్ ఫ్యాక్టరీస్ వర్ ఇన్స్పెక్టెడ్. ఓకే, మరి అది పూర్ కదా. దట్ ఈజ్ 8.4% ఇన్స్పెక్షన్ రేట్. ద సిచ్యువేషన్ ఈజ్ నో బెటర్. పోనీ ఇంకో దగ్గర ఎక్కడైనా చూద్దాం అంటే ఇట్ ఈస్ ఇంతకన్నా ఏం పెద్దగా ఏమీ లేదు. ఇట్ ఈస్ నో బెటర్ ఇన్ 2 అదర్ టాప్ ఇండస్ట్రియల్ స్టేట్స్. ఏమంటా? మహారాష్ట్ర తర్వాత ఇండస్ట్రియల్ స్టేట్స్, తమిళనాడు కూడా అలాగే ఉంది. జనరల్ ఇన్స్పెక్షన్ రేట్ ఎలా ఉంది? 17.04%. అండ్ హజార్డస్ డేంజరస్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్షన్ రేట్ ఎలా ఉంది? తమిళనాడులోని 25.39. సో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు వస్తుంది. తమిళనాడు తర్వాత గుజరాత్లో ఎలా ఉందంట? 19.33 అండ్ 19.81 రెస్పెక్టివ్లీ. ఎందులోని? జనరల్లోనే వచ్చి 19.33, హజార్డస్ ఫ్యాక్టరీస్ 19.81 గుజరాత్, జనరల్ ఇన్స్పెక్షన్లోని 19.33. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాలు కాకుండా భారతదేశం అంతా చూద్దాం. ద ఆల్ ఇండియా ఫిగర్స్ ఆఫ్ 14.65 అండ్ 26.02 రెస్పెక్టివ్లీ. అంటే హజార్డస్లో 26, జనరల్ ఇన్స్పెక్షన్లోని 14.65%. ఈజ్ నాట్ సర్ప్రైజింగ్. పెద్ద దీనికి ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఇదంతా మనం ఏదో నోటి మాట కాదు, ఇదేదో గాలి కబుర్లు కాదు, ఇది డేటా. ఈ డేటా ఎక్కడి నుంచి? ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫ్యాక్టరీ అడ్వైస్ సర్వీసెస్ అండ్ లేబర్ ఇన్స్టిట్యూట్స్ రిపోర్ట్ 2022ని దీని ఆధారంగా తీసుకుని మనం ఇవంతా చెప్తున్నాం. ఇదంతా దేని మీద ఆధారపడింది? ఇది చాలా ఇంపార్టెంట్. చదివినప్పుడు మీరు ఈ డేటా ఏ డేటా నుంచి వచ్చింది అన్నది కాస్త చూడండి. క్లియర్? నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ద పోర్ ఇన్స్పెక్షన్ రేట్స్ కుడ్ ఆల్సో బి. ఎందుకు అసలు పోర్ ఇన్స్పెక్షన్ జరుగుతుందంటే, ఎందుకంటే షార్టేజ్ ఆఫ్ పర్సనల్, అంటే తగు హ్యాండ్స్ లేవు. ద షార్ట్ ఆఫ్ హ్యాండ్స్, వీఆర్ షార్ట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే అంతమంది పని చేసే వాళ్ళు లేరండి. పర్సనల్ పీపుల్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అమంగ్ అదర్ రీజన్స్. చాలా అదర్ రీజన్స్ ఉన్నాయి, కానీ మెయిన్ ఏంటంటే మన దగ్గర తగు పర్సనల్ లేరు, ఆఫీసర్స్ లేరు.
క్లర్కులు లేరు, లేకపోతే క్వాలిఫైడ్ ఇంజనీర్స్ లేరు ఆ డిపార్ట్మెంట్లో. ఇన్ మహారాష్ట్ర ది అపాయింట్మెంట్ రేట్ ఈస్ జస్ట్ 39.34, 48 out of 122 శాంక్షన్డ్ ఆఫీసర్స్. 122 మంది శాంక్షన్ చేస్తే ఆఫీసర్ని 48 మందినే తీసుకున్నారు. అది ఎంత శాతం? 39.34. ఓకే, వేర్ అపాయింటెడ్, వీళ్ళకే అపాయింట్మెంట్లు ఇచ్చారు. ద నంబర్స్ ఆర్ బెటర్ ఇన్ గుజరాత్లో కొద్దిగా పర్వాలేదు, 50.98. తమిళనాడులోని 53.57. ఆల్ ఇండియా ఫిగర్స్ ఎంత అండి? 67.58. అంటే ఇంకా 32% ఇంకా భర్తీ ఉన్నాయి, భర్తీ చేయవలసింది ఉంది. ఈవెన్ శాంక్షన్డ్, అప్రూవ్డ్. శాంక్షన్ అంటే ఏంటి? సంతకాలు పెట్టారు ఈ పోస్టులకి. శాంక్షన్ పోస్ట్ రిలేటివ్ టు ది నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఫ్యాక్టరీస్. రిజిస్టర్ అయి ఉన్న ఫ్యాక్టరీస్కి పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలి? హ్యావ్ బీన్ ఇన్యాడిక్వేట్ అంటే అనుకున్నంతగా లేవు, యాడిక్వేట్గా లేవు, తగ్గట్టుగా లేవు, తక్కువే ఉన్నాయి. ఇది టు ఎన్ష్యూర్, టు గ్యారంటీ దాట్ ఎవ్రీ ఫ్యాక్టరీ ఈజ్ ఇన్స్పెక్టెడ్ ఇన్ అ ఇయర్. అట్లీస్ట్ సంవత్సరం ఒకసారైనా ప్రతి ఫ్యాక్టరీని మనం వెళ్ళి దగ్గరుండి అసలు ఏంటి వీళ్ళు మార్పులు ఏం చేశారు, మెయింటెనెన్స్ ఎలా చేశారు, సేఫ్టీ మెజర్స్ ఏంటి, ఉమెన్కి సేఫ్టీ ఏంటి, వెల్ఫేర్ మెజర్స్ ఏంటి, ఈఎస్ఐ ఏంటి, బాత్రూమ్స్ బాగున్నాయా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, ఒకవేళ ఫైర్ అయితే ఎమర్జెన్సీ స్టెప్స్ ఉన్నాయా లేవా, ఇన్ని చూసుకోవాలి. కానీ అదేం లేదు, ఫైర్ ఇంజిన్ ఎంత దూరంలో ఉంది ఫ్యాక్టరీకి, ఒక అగ్నిమాపక కేంద్రం, ఓకే, ఫైర్ డిపార్ట్మెంటు, ఇవన్నీ వాళ్ళ హోస్ ఎంత బాగా కనెక్ట్ అయ్యి ఉంది సంప్కి, సో దట్ వాటర్ ఎంత ఫాస్ట్గా వస్తుంది, దానికి తగ్గట్టుగా మనకి ఒక మోటార్ ఉండాలి, లాగాలి కదా మరి. ఫాస్ట్గా లాగితే నీరుని, మంటల్ని కంట్రోల్లో చేయొచ్చు. అగ్నిమాపక కేంద్రం వచ్చే లోపల కాస్త మంటలను అదుపులో తేవచ్చు. ఇవన్నీ చేయడానికి పర్సనల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఇండియా రీచ్, ఈచ్ ఆఫ్ ద 953 శాంక్షన్డ్ ఇన్స్పెక్టర్స్, ఎంతమంది అండి? శాంక్షన్డ్ ఇన్స్పెక్టర్స్ వుడ్ హ్యావ్ హ్యాడ్ టు ఇన్స్పెక్ట్ 327 రిజిస్టర్డ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఏ ఇయర్ 2021లో. ద ఇన్స్పెక్షన్ రేట్స్ ఆర్ పూర్. ఇన్స్పెక్షన్ చేయడం చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది హెవీ వర్క్ లోడ్. వాళ్ళకి ఇలాగలా కాదనమాట. ఓకే, పని ఒత్తిడి ఎక్కువైపోయింది, వర్క్ లోడ్ ఒత్తిడి ఎక్కువైపోయింది ఆఫ్ ది ఇన్స్పెక్టర్స్. ఎందుకంటే అన్ ఇన్స్పెక్టర్ ఇన్ మహారాష్ట్ర మస్ట్, అంటే ఇట్స్ మ్యాండేటరీ, చెయ్యాలి. ఎన్ని చేయాలండి? ఇన్స్పెక్ట్ 818 ఫ్యాక్టరీలు ఇన్ ఇయర్. సంవత్సరానికి 818 ఫ్యాక్టరీలు ఆయన చూడాలి. గుజరాత్లో 589, తమిళనాడులోని 532, ఆల్ ఇండియా లెవెల్లో ఎంతండి? 499 సంవత్సరానికి చూడాలన్నమాట వీళ్ళు. ఓకే, సో ద ప్రాసిక్యూషన్ రేట్. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఫస్ట్ మనం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రాసిక్యూషన్. అంటే అటు నుంచి మనం ఎదురు ప్రశ్నలు అడుగుతారు కదా, దట్ ఈస్ నంబర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ డిసైడెడ్. అంటే మనం ఒక కేసు కానీ ఏమైనా వేసామనుకోండి, వాడి మీద మనం పిటిషన్ వేస్తాం, అప్పుడు వాడిని క్వశ్చన్లు అడుగుతారు కదా ప్రాసిక్యూటర్స్. సో ద ప్రాసిక్యూషన్ రేట్, ద నంబర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ డిసైడెడ్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాసిక్యూషన్, అంటే ఇంక్లూడింగ్ పెండింగ్ కేసెస్, అంటే డిసైడ్ అయిన కేసులు, పెండింగ్ కేసులు ఇంక్లూడింగ్, వాజ్ ఎంత అండి? 6.95% ఇన్ గుజరాత్లో, 13.84 మహారాష్ట్రలోని, 14.45 తమిళనాడులోని. యాజ్ ఎ రిజల్ట్ ద ఇన్స్పెక్షన్ లూజ్ దేర్ డిటరెంట్ ఎఫెక్ట్. డిటరెంట్ ఎఫెక్ట్ అంటే ఒక మనిషి కానీ లాని ఉల్లంఘిద్దాం అనుకుంటే వెంటనే ఆ మనిషికి పనిష్మెంట్ వేస్తాం అనుకోండి, పొటెన్షియల్ రాంగ్ డూవర్కి భయం వేస్తుంది. The law should have the teeth to bite a person who violates the law. If it does not have the teeth to bite, the potential wrongdoer will have a feeling that even I can commit a wrong. చట్టానికి కానీ ఆ అధికారం లేకపోతే, తప్పు చేసిన అక్కడికక్కడే శిక్షించలేకపోతే, ఓకే మనం చట్టాన్ని ఉల్లంఘిస్తే మనకు పెద్దగా నొప్పి ఏమవదు, మనకు పెద్దగా శిక్ష ఏం పడదు అని ఇలాంటి పని చేద్దాం అనుకున్న వాడికి కూడాను ఒక మనం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నట్టు ఉంటుంది. ద పొటెన్షియల్ రాంగ్ డూవర్ ఆల్సో విల్ నాట్ ఫీల్ లైక్ హీఈస్ బీయింగ్ థ్రెటన్డ్ బై ద లా. ఏం పర్లేదండి, చిన్న చూసుకెళ్ళిపోవచ్చు అన్నట్టుగా.
క్లియర్? అంత గట్టిగా ఏం లేదండి లా అంటారు. సో డిటరెంట్ ఎఫెక్ట్, అసలు దాన్ని ఏంటి బాబు ఇది చేయకూడదు అన్న ఎఫెక్ట్, తప్పు చేయకూడదు అన్న ఎఫెక్ట్ ఏమవుతుంది? లూజ్ అయిపోతుంది కదా. తెలుగులో అంటాం కదా, రౌతు మెత్తనైతేనే మోకాల మీద వెళ్తుంది గుర్రం. గుర్రం మోకాల మీద వెళ్తుంది అనుకోండి, ఇంకేం పరిగెడుతుంది అది. ఎందుకు మోకాల మీద వెళ్తుంది? రౌతు తోలేవాడు మెత్తగా ఉన్నాడు కాబట్టి. గట్టిగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఓకే, ఫ్రమ్ ద డేటా, ఇచ్చిన డేటాలో ఇట్ ఈస్ క్లియర్ దాట్ లేబర్ మార్కెట్ గవర్నెన్స్, లేబర్ మార్కెట్ని పరిపాలన దక్షత ఎలా చేస్తున్నాం? త్రూ ద లేబర్ ఇన్స్పెక్షన్ సిస్టమ్, త్రూ ద లేబర్, దీనికి ఒక సిస్టమ్ ఉంది, ఒక వ్యవస్థ ఉంది. ఈజ్ బాగా వీక్, బాగా పల్చగా ఉంది, అంత గట్టి దృఢంగా ఏం లేదు. అండ్ ఇది పర్ఫార్మెన్స్ కూడా అంత ఎఫిషియెంట్గా లేదు. డస్ నాట్ పర్ఫార్మ్, ఈ రెండు వర్డ్కి జ్ఞాపకం, డస్ నాట్ పర్ఫార్మ్ ఎఫిషియెంట్లీ, వెల్ ఆయిల్డ్ మెషిన్గా పనిచేయట్లనే ఎక్కడో తుప్పట్టేసింది అనమాట. హవెవర్, ఇంత అయినప్పుడు కూడాను ఎంప్లాయర్స్ కాల్ ఇట్ పెజొరేటివ్లీ, చాలా మంచి వర్డ్. ఓకే, యాజ్ ఇన్స్పెక్టర్ రాజ్. ఇప్పుడు ఏమంటున్నారు ఎంప్లాయర్స్ అందరు, ఎవరైతే ఉద్యోగాలు ఇస్తున్నారో ఈ మనుషులందరికీ, వాళ్ళు ఏమంటున్నారు? దిస్ ఈజ్ వెరీ పెజొరేటివ్. ఓకే, పెజొరేటివ్ అనగానే ఏంటి? డెరగేటరీ, కంటెంప్ట్, డెరగేటరీ, కంటెంప్ట్ ఆర్ డిసప్రూవల్. ఓకే, డెరోగేటరీ, డెరోగేటరీ, కంటెంప్ట్, ఓకే, ఆర్ డిసప్రూవల్. అంటే వాళ్ళు అసలు దీన్ని ఆమోదముద్ర ఇవ్వటం లేదు, డిసప్రూవల్ అనమాట. ఓకే, సో ఎందుకు ఇదంతా ఎవరి చేతుల్లో ఉంది? ఇన్స్పెక్టర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇన్స్పెక్టర్ రాజ్ అంటున్నారు. ఎంప్లాయింగ్, దీనివల్ల మనకి బిట్వీన్ ది లైన్స్ ఏమవుతుంది? హరాస్మెంట్. ఓకే, బాధ పెట్టేస్తున్నారు. అండ్ ప్రివలెన్స్ ఆఫ్ కాంప్రమైజింగ్ ప్రాక్టీసెస్. ఓకే, మీరు చేయలేదా, ఇది ఉల్లంఘించారు కదా, ఓకే అయితే మరి ఉల్లంఘించారు కాబట్టి మాకు ఎంత డబ్బులు ఇస్తారు? లంచం. ఓకే, బ్రైబ్స్కి అలవాటు అయిపోయారు. ఒకవేళ లంచం ఇవ్వకపోతే హెరాస్ చేసేస్తారు, వాళ్ళ తాట తీసేస్తారు. ఓకే, ఒకవేళ కానీ హెరాస్మెంట్ వద్దు అనుకుంటే ప్రివలెన్స్ ఆఫ్ ఏమన్నారు? మంచి వర్డ్ వాడాడు ఆథర్, కాంప్రమైజింగ్ ప్రాక్టీసెస్. షేక్ హ్యాండ్ ఇచ్చేయడం. ఓకే, కాంప్రమైజింగ్ ప్రాక్టీసెస్, కాంప్రమైజింగ్ ఏమన్నారు అయినా? ప్రాక్టీసెస్. ఓకే, అదేంటి? లంచం తీసుకోవడం. అదేంటంటే వెంటనే లంచం ఇచ్చేయడం. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు రైట్ రిఫార్మ్స్ ఇన్ ఇన్స్పెక్షన్ జరగాలి, సరి అయిన సవరణలు జరగాలి, రైట్ రిఫార్మ్స్ ఇన్స్పెక్షన్లో జరగాలి. ఓకే, అది నీడ్. ఇప్పుడు తక్షణంగా మనం చేయవలసింది ఏంటంటే మార్పులు రావాలి, కరెక్ట్ మార్పులు రావాలి, సబబైన మార్పులు రావాలి. ఎందులోని? తనిఖీలో, ఇన్స్పెక్షన్లో. ద క్రిటిసిజం ఈజ్ నాట్ వితౌట్ మెరిట్. ఎస్, మంచి వర్డ్ ఇది, ఫ్రేజ్ అనమాట. నాట్ వితౌట్ మెరిట్ అంటే టోటల్గా ఎస్ అనలేము, అలాగని టోటల్గా నో అనలేము. వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారండి, ఇలా ఉంది వ్యవస్థ అంటే కరెక్టేనండి, బాగానే అన్నారు. ఇట్ ఈస్ నాట్ వితౌట్ మెరిట్ అంటే సంథింగ్ దట్ హ్యాస్ సమ్ వాల్యూ. ఓకే, సంథింగ్ దట్ హ్యాస్ సమ్ వాల్యూ. అది పర్ఫెక్ట్ అవ్వక్కర్లేదు ఆర్ గ్రేట్ అవ్వక్కర్లేదు. సంథింగ్ దట్ హ్యాస్ సమ్ వాల్యూ, సంథింగ్ దట్ హ్యాస్ సమ్ వాల్యూ, ఎంతో అంతో వాల్యూ ఉంది. అది పర్ఫెక్టు, ఎఫిషియెంట్ అని అంటలేదు. నీడ్ నాట్ బి పర్ఫెక్ట్, నీడ్ నాట్ బి పర్ఫెక్ట్, కానీ ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ. నాట్ వితౌట్ మెరిట్ అంటే కొద్ది మెరిట్ ఉంది. ఈ క్రిటిసిజం, ఈ తప్పులు పట్టడం అనేది, ఫైండింగ్ ఫాల్ట్స్. క్రిటిసిజం అంటే ఏంటండి? ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ ద సిస్టమ్. Clear? Finding faults, not without merit. Given the vast universe of inspection అనేది ఇవాళ నేను కాదు, చాలా కంపెనీలు చేయాలి కాబట్టి the inspectors may target and harass. కొంతమందిని టార్గెట్ చేస్తారు, కొంతమందిని ఏడిపిస్తారు, ఎంచుకుని మరీను. ఓకే, సెవరల్ ఫ్యాక్టరీస్ ఎవరెవరిని టార్గెట్ చేసి హెరాస్ చేయొచ్చు? చాలా ఫ్యాక్టరీలని, ఎస్టాబ్లిష్మెంట్ని
ఎందుకు? మా చేతిలో పవర్ ఉంది, మేమే ఈ రాష్ట్రం, ఎగ్జిబిటింగ్ స్టేట్ పవర్, మా రాష్ట్రంలో మీరున్నారు. అండ్ ఆల్సో అటెంప్టింగ్ టు సెక్యూర్ బ్రైబ్స్. మరి ఆమె భయపిస్తే వాళ్ళు ఏమంటారు? అయ్యా మరి ఏదైనా చూడండి అంటే నాకేంటి, మాకేంటి, మా డిపార్ట్మెంట్కి ఏంటి? ఓకే, బట్ దిస్ కెనాట్ బి యూనివర్సల్ యాజ్ స్టాటిస్టిక్స్ ఆర్ టెల్లింగ్. ఓకే, ఇది ఈ వర్డ్ బాగా జ్ఞాపకంచుకోండి. కెనాట్ బి యూనివర్సల్, అన్ని వేళలా ఇలాగ జరగటం లేదు. ఎందుకంటే స్టాటిస్టిక్స్ ఆర్ టెల్లింగ్, చెప్తున్నాయి. స్టాటిస్టిక్స్ చాలా క్లియర్గా చెప్తున్నాయి అనమాట, చాలా క్లియర్గా చెప్తున్నాయి. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అసోసియేషన్ MIDA హ్యాస్ అడ్మిటెడ్, ఎక్కడ మీడియా రిపోర్ట్లోని మే 24న, దట్ చాలా కేసుల్లో ఓకే సేఫ్టీ ఇన్స్పెక్షన్స్, చూడండి, సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అండ్ సర్టిఫికేషన్, దీన్ని నేను సర్కిల్ చేస్తాను. సేఫ్టీ ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్. మనం ప్రతి షాప్లోని వెళ్తే ఉంటాయి చూడండి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ పక్కన నుంచి సేఫ్టీ ఇన్స్పెక్షన్ సర్టిఫికేషన్స్ వర్ డన్ ఆన్ అండ్ బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్, నాకెంత నీకెంత. ఓకే, కొన్ని మీరు మెయింటైన్ చేయలేదండి, ఓకే సార్ ఏం చేయమంటారు? మరి దానికి ఫైన్ కడతారా, మాకు ఏమైనా లంచం ఇస్తారు? ఒప్పేసుకుంటున్నారు కదా, ఎంత నీట్గా అన్నారు ఆయన. ఎవరు? మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారు? ఆయన వర్డ్సే, కోట్ అన్ కోట్, ఆన్ అండ్ అండర్స్టాండింగ్, ఒక ఒప్పందానికి వచ్చారు బిట్వీన్ ఎవరంట? ఫ్యాక్టరీ ఓనర్స్, ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ మేనేజర్స్, ఆడిటర్స్, ఫ్యాక్టరీ ఓనర్స్, మేనేజర్స్, ఈ ఇన్స్పెక్టర్స్, అదొక నెక్సెస్ అయిపోయింది. ఇదంతా ఒక నెక్సెస్, ఒక లింక్ అయిపోయింది అనమాట. ఓకే, ఇట్స్ బికమ్ అ లింక్. ఎంప్లాయర్స్ ఆర్ యాజ్ గిల్టీ, ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నారో వాళ్ళు ఈక్వల్గానే తప్పిదం ఉంది, లైక్ లేబర్ ఇన్స్పెక్టర్స్, ఎందుకంటే అండ్ ట్యాక్లింగ్, వాళ్ళు మరి దాన్ని మేనేజ్ చేయగలగాలి కదా, ట్యాకిల్ చేయాలి. ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, దానికి ఒక సముచిత సమాధానం చెప్పాలి. ఆ ఇష్యూని వాళ్ళు ఏం చేయగలగాలి? వాళ్ళు ట్యాకిల్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? దాన్ని దే హ్యావ్ టు గెట్ టు గ్రిప్స్, దే షుడ్ నో దట్ దే షుడ్ నో హౌ టు ట్యాకిల్ విత్ ఎఫర్ట్స్ టు డీల్, దే షుడ్ గెట్ టు గ్రిప్స్ విత్, అంటే దాన్ని గెట్ టు గ్రిప్, దాన్ని ఎలా పట్టుకోవాలి? గెట్ టు గ్రిప్స్ విత్. ఒక ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని ఎలా ఛేదించాలి, మన పట్టు మన చేతిలోకి రావాలి. అండ్ ట్యాక్లింగ్ ద సప్లై సైడ్, ఎందుకు? సప్లై సైడ్ ఉండాలి కదా. అండ్ రెంట్ సీకింగ్, మనం ఒక వ్యవస్థ స్టార్ట్ చేసామంటే కొద్దిగా మనకి సప్లై రావాలి, కొద్దిగా మనకి రెంటు రావాలి, అందులోంచి ఎప్పుడు డబ్బులు వస్తాయి. ఎందుకంటే మన దగ్గర సప్లై ఎక్కువ ఉందనుకోండి, ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ ఎక్కువ ఉందనుకోండి, ఆబ్జెక్ట్స్ ఎక్కువ దొరుకుతాయి, వెరైటీ దొరుకుతాయి. చూడండి, ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ రిఫార్మింగ్ ద డిమాండ్ సైడ్. సప్లై ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, రెంట్ ఎక్కువ అడుగుతుంటారో, డిమాండ్ కూడా తగ్గట్టుగానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం చేయాలి? రిఫార్మ్ చేయాలి, యాజ్ రిఫార్మింగ్. అది చాలా చాలా ఇంపార్టెంటు, దీని అంతటిని మనం మన గ్రిప్లో తెచ్చుకోవాలి. ట్యాక్లింగ్ ద సప్లై సైడ్ ఆఫ్ ద రెంట్ సీకింగ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ రిఫార్మింగ్ ద డిమాండ్ సైడ్. ఇప్పుడు ఏమంటారు? మార్పులు, రిఫార్మ్స్ ఆఫ్ ది ఇన్స్పెక్షన్ సిస్టమ్ ఆర్ నెసరీ, అవసరం, బట్ నాట్ ఆఫ్ ద కైండ్ ఇనిషియేటెడ్ ఇన్ మోస్ట్ స్టేట్స్. చాలా రాష్ట్రాల్లోని ఎలాగైతే ఇనిషియేట్ చేశారో, మొదలు పెట్టారో, స్టార్ట్ ఓకే, స్టార్ట్ మొదలు పెట్టడం, ఓకే, ఎలాగైతే మొదలు పెట్టారో ఇన్ మోస్ట్ స్టేట్స్ ఇన్ రెస్పాన్స్ టు, ఏంటంటే ఇది ఎందుకు రెస్పాన్స్ టు ఎంప్లాయర్ క్రిటిసిజం, ఉద్యోగులు ఇచ్చిన వాళ్ళని అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు. సో రిఫార్మ్స్ ఆఫ్ ది ఇన్స్పెక్షన్ సిస్టమ్ ఆర్ నెసరీ బట్ నాట్ ఆఫ్ ద కైండ్ ఇనిషియేటెడ్ ఇన్ మోస్ట్ స్టేట్స్. చాలా రాష్ట్రాలని ఒక విధంగా వాళ్ళు మొదలు పెట్టారు, ఎందుకంటే ఎంప్లాయర్ని క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి. సెల్ఫ్ సర్టిఫికేషన్, ఓకే, సెల్ఫ్గా వాళ్ళే సర్టిఫికేషన్ ఇస్తున్నారు. ర్యాండమైజ్డ్ ఇన్స్పెక్షన్ అంటే చెప్పబట్టే చేయకుండా సడన్గా ఇన్స్పెక్షన్కి వచ్చేయడం.
randomized inspection, online inspection, third party certification have been introduced. కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు? బై ద రూలింగ్ పొలిటికల్ పార్టీస్. ఎక్కడ? అట్ ద ఆల్ ఇండియా అండ్ మెనీ స్టేట్స్, చాలా రాష్ట్రాల్లోని, ఆల్ ఇండియా లెవెల్లోని. ఇప్పుడు ఈ మార్పులు ఏం చేస్తున్నాయి? ఉల్లంఘిస్తున్నాయి. వైలేట్, ఉల్లంఘన. ఓకే, ఉల్లంఘన, వైలేట్. ద వైలేటింగ్ ఏంటి? సెవరల్ ఆర్టికల్స్. ఇప్పుడు దేన్ని మనం ఆర్టికల్స్ ఆఫ్ ఏంటండి? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, పార్ట్ ఆఫ్ యుఎన్ అన్నమాట. ఇది ఎక్కడ? లేబర్ ఇన్స్పెక్షన్ కన్వెన్షన్. ఎప్పుడు జరిగింది? 1947లో జరిగిందనమాట. ఈ కన్వెన్షన్లోని మనం తీసుకున్న చాలా మార్పుల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు అనమాట. సో సప్లై సైడ్, ఇంక్రీజింగ్ ద సప్లై ఆఫ్ గూడ్స్ లీడ్స్ టు ఎకనామిక్ గ్రోత్. Okay, rent seeking. An individual or an entity seeks to increase their own wealth without creating any benefits or wealth to the society. సో ర్యాండమ్గా శాంపులైజ్ చేస్తున్నాం అంటే ఏంటి? ఒక అన్సిస్టమాటిక్ వేగా. కన్వెన్షన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఒక అగ్రిమెంట్ ఆర్ అన్ అకార్డ్ అనమాట. ఓకే, మనకి ఇక్కడ ఏంటి? ఒక అగ్రిమెంట్, ఒక కన్వెన్షన్ మనం పెట్టుకున్నాం కదా, ఒక అగ్రిమెంట్ వాళ్ళతోని. ఓకే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో, లేబర్తో, ఆర్ అన్ అకార్డ్. ఇవన్నీ పాటించడం లేదు, పాటించకుండా వైలేట్ చేసేస్తున్నాం. వైలేట్ సెవరల్, చాలా ఆర్టికల్స్. ఒక లా ఉందంటే అందులో చాలా ఆర్టికల్స్ ఉంటాయి, అందులో చాలా వాటిని మనం ఉల్లంఘించేస్తున్నాం. ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ ఆర్ అకార్డింగ్ టు ది కన్వెన్షన్ ఆర్ అకార్డింగ్ టు ది అకార్డ్. ఓకే, అకార్డింగ్ టు ది, మళ్ళీ చదువుతున్నాను చూడండి, ఇక్కడ ఎక్కడ పెట్టాం మనం? అకార్డింగ్ టు ది అకార్డ్. క్లియర్? కన్వెన్షన్, ఉల్లంఘన, అకార్డ్ ఆర్ అగ్రిమెంట్. అకార్డింగ్ టు దట్ ఏమంటున్నారు ఆథర్ గారు? అకార్డింగ్ టు ది కన్వెన్షన్. ఓకే, అకార్డింగ్ టు ది కన్వెన్షన్ అంటే అగ్రిమెంట్ ఆర్ అకార్డ్. మనం ఏం చేయాలి? దేర్ మస్ట్ బి సఫిషియంట్ క్వాలిఫైడ్ అండ్ వెల్ ప్రొవైడెడ్ ఇన్స్పెక్టర్స్. ఈ అగ్రిమెంట్ ప్రకారం సఫిషియంట్గా ఉండాలి, తగు మోతాదులో ఉండాలి. ఎవరు ఉండాలంట? క్వాలిఫైడ్ అంటే ఆశామోషి మనుషులు కాదు, అందులో నిష్ణాతులైన వాళ్ళు ఉండాలి. వాళ్ళు వెల్ ప్రొవైడెడ్ ఇన్స్పెక్టర్స్ అండ్ దే షల్ ఎంటర్ ది ఎస్టాబ్లిష్మెంట్స్. వాళ్ళు ఒక వ్యవస్థలోకి వెళ్ళాలంటే అగ్రిమెంట్, వాళ్ళకి పర్మిషన్ ఏం అక్కర్లేదు, ఫ్రీలీ అండ్ వితౌట్ ప్రయర్ నోటీస్ ఇచ్చి వెళ్తే వాళ్ళు సర్దేసుకుంటారు కదా ఎస్టాబ్లిష్మెంట్లో. చెప్పబట్టే చేయకుండా వెళ్ళిపోవాలి, ఫ్రీగా వెళ్ళిపోగలగాలి. ఓకే, అట్ ఎనీ టైం. ఎందుకు? టు సెక్యూర్ డ్యూ కంప్లైన్స్. దేనికంట? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాలి. మనం ఒక పద్ధతిలో ఉండాలి ఫ్యాక్టరీ అన్నాం, ఆ పద్ధతిలో వీళ్ళు అగ్రీ అయ్యి ఉన్నారా లేదా? కంప్లై డ్యూలీ అంటే అగ్రీ టు వాట్ హ్యాస్ బీన్ అగ్రీడ్ బిఫోర్ ఎస్టాబ్లిషింగ్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ వ్యవస్థను స్టార్ట్ చేయకముందు మేము ఈ వ్యవస్థ ఈ ప్రకారంగా, ఈ చట్టాల ప్రకారంగానే మొదలు పెడతామండి అని సంతకాలు పెడతారు కదా, అలాగ ముందుగానే ఒప్పుకున్నట్టుగానే ఈ ఫ్యాక్టరీ ఉందా లేదా అన్నది వాళ్ళు డ్యూ కంప్లై చేయాలి, అగ్రీ అవ్వాలి. వాళ్ళు ఎందుకు? ముందుగానే అగ్రీ అయ్యారు కదా, డ్యూ మేము ఉంటాము అన్నారు కదా. యు ఆర్ ఇన్ డ్యూ, యూ హ్యావ్ టు ఫాలో టు వాట్ యు ఆల్రెడీ అగ్రీడ్ ఎర్లియర్. ఆర్ యూ ఫాలోయింగ్ వాట్ యూ ప్రామిస్డ్ ఎర్లియర్ అన్న దానికి వాళ్ళకి వితౌట్ ప్రయర్ నోటీస్ ఫట్మన్ లోపలికి వెళ్ళిపోవాలి, ఫ్రీగా వెళ్ళిపోగలగాలి, ఎనీ టైం వెళ్ళగలగాలి. అది ఎందుకంటే డ్యూ కంప్లైంట్స్ ఉందా లేదా, దేని ప్రకారం? లేబర్ లాస్ ప్రకారం. అండ్ అదే కాదు, మిగతా అదర్ లాస్ కూడాను. ఇన్స్టెడ్ ఆఫ్ లిబరలైజింగ్, ఫ్రీగా చేసేయడం కన్నా ద ఇన్స్పెక్షన్ సిస్టమ్, ఓకే, గవర్నమెంట్స్ మస్ట్ గ్యారంటీ ఏ స్ట్రాంగ్ లేబర్ మార్కెట్. గవర్నమెంట్ మనకి ఏం గ్యారంటీ చేయాలి? ఫస్ట్ లేబర్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉండాలి. దాని గవర్నెన్స్, పరిపాలన దక్షత ఎవరికి ఇవ్వాలి? బై ఇంప్లిమెంటింగ్. ఏవి ఇంప్లిమెంట్ చేయాలంట? లేబర్ స్ట్రాంగ్ మార్కెట్ ఉండాలంటే దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఏంటి? ద ప్రావిజన్స్ ఆఫ్ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అగ్రిమెంట్ అకార్డ్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రావిజన్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్స్ ఉంటాయి. అవన్నీ పెట్టారా లేదా, ఆ ప్రావిజన్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఓకే, గివెన్ ది ఫాస్ట్ పేస్ చేంజెస్. ఇప్పుడు మార్పులు ఎలా జరుగుతున్నాయి?
చిటికి వేసే లోపల స్నాప్ ఆఫ్ ఫింగర్ దేర్ ఆర్ చేంజెస్ హ్యాపెనింగ్. సో గివెన్ ద ఫాస్ట్ పేస్ చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద టెక్నాలజీలోని కన్ను మూస్తే రెప్పపాటు టైంలో మార్పులు జరిగిపోతున్నాయి. ఓకే, అండ్ ద యూజ్ ఆఫ్ హజార్డస్, డేంజరస్, ప్రాణాహాంతకమైన అండ్ కెమికల్ సబ్స్టెన్సెస్ వాడుతున్నాం కాబట్టి ద ఇంక్రీజ్డ్ నీడ్ ఫర్ ఇన్స్పెక్షన్ ఈజ్ ఫెల్ట్. ఎస్, ఇన్స్పెక్షన్లు ఎక్కువ జరగాలండి అని అందరూ అనుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు. ఇన్స్పెక్టర్స్ ఏం చేయొచ్చు? ఇన్స్పెక్ట్ చేయొచ్చు, ఫెసిలిటేట్, ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఏంటి? డ్యూ కంప్లైంట్స్, అయ్యా మీరు ఎక్కడెక్కడ ఇవన్నీ చేయలేదు, ఇవన్నీ చూసుకోండి, ఒక వారం రోజుల్లో వచ్చి చూసుకుంటాం, అలా ఫెసిలిటేట్ చేయాలి. అంతేగాని చేయలేదు మీద పడిపోతున్నారు అనుకోండి, కంపెనీ మూసేస్తాడు. సిక్ యూనిట్ అని చెప్పి తాళాలు వేసేస్తాడు, మరి అందరికి ఉద్యోగాలు పోతాయి. సో అందుకని ఏం చేయాలి? కాస్త పట్టు విడుపు ఉండాలి, తెగేదాకా దేన్ని లాక్కూడదు. ఓకే, డ్యూ కంప్లైంట్స్ ఆఫ్ లాస్ బై ప్రొవైడింగ్ ఏంటి? సూటబుల్ అడ్వైస్. ఎందుకు? ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి. అండ్ యూనియన్స్కి కూడాను. యూనియన్స్ ఎంప్లాయర్స్ కొట్టుకోవచ్చు, కానీ వ్యవస్థను మూసేటంతగా కొట్టించుకున్నారు అనుకోండి, నేను కొట్టుకోవడానికి విషయం ఏమి ఉండదు. ఓకే, దిస్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ది ILO కన్వెన్షన్. దీన్ని ఎవరు ఎస్ ఇది కరెక్ట్ అన్నారు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎస్ ఇలాగ ఉండాలండి అన్నారు. ఇప్పుడు పెనాల్టీస్ ఫర్ ద ఎన్ఫోర్సర్, ఎవరైతే ఈ లాస్ని ఇంప్లిమెంట్ చేస్తారో ఆయనకి మనం ఎటువంటి పెనాల్టీస్ వేస్తాం? ఇఫ్ అ ఫర్మ్, వ్యవస్థ కానీ ట్రేడ్ యూనియన్ కానీ కంప్లై అవ్వకపోతే దేంతోని? లాస్తో, ఉన్న చట్టాలతోని దే ఆర్ ప్రాసిక్యూటెడ్. వాళ్ళు ఏం చేస్తారు? రాష్ట్రమే ప్రాసిక్యూట్ చేస్తుంది. కానీ ఇఫ్ ద స్టేట్ ఫెయిల్స్ ఇన్ ఇట్స్ గవర్నెన్స్, ఒకవేళ రాష్ట్రమే చేయలేదు అనుకోండి, హూ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ద జడ్జెస్ అని అడిగారు అనుకోండి ఎవరన్నా, ద ఆఫీస్ ఆఫ్ ద జడ్జ్ కెనాట్ బి క్వశ్చన్డ్ బట్ ద జడ్జ్ కెన్ బి క్వశ్చన్డ్. చూడండి ఎంత బాగుంటుందో. ఒకవేళ కానీ రాష్ట్రమే ఫెయిల్ అయిపోతే దాని పరిపాలన దక్షతలోని, అప్పుడు పెనాల్టీ ఎవరికి వేస్తారు? రాష్ట్రానికా, గవర్నమెంట్కా, లేబర్ డిపార్ట్మెంట్కా? ఓకే, దేనికి వేస్తాం? రాష్ట్రానికా, గవర్నమెంట్కా, లేబర్ డిపార్ట్మెంట్కా, అఫీషియల్స్కా? ఎవరు పే చేస్తారు? ఈ తప్పిదం రాష్ట్రానిది అని ప్రూవ్ చేసాం అనుకోండి, అప్పుడు రాష్ట్రం కడుతుందా? అప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ కడుతుందా? లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ ఎవరైతే మినిస్టర్ గారు ఉంటారో వాళ్ళు కడతారా? లేకపోతే అందులో పనిచేస్తున్న అఫీషియల్స్ కడతారా? సో దట్ ఈస్ వై దిస్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇన్ ఇంగ్లీష్. ఏమంటారంటే హూ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ద జడ్జెస్. ఒకవేళ ఎంపైరే తప్పు చేస్తే క్రికెట్లోని, అతనికి పెనాల్టీ ఏంటి? ప్లేయర్స్ స్లో ఓవర్ రేట్ అన్నారనుకోండి, పెనాల్టీ ఉంటుంది. మిస్బిహేవియర్ అనుకోండి, పెనాల్టీ ఉంటుంది. వాళ్ళ బిహేవియర్ ఏదో బ్యాడ్ కాండక్ట్, మ్యాచ్ ఫీ తగ్గిస్తారు. మరి ఎంపైర్ రాంగ్ డెసిషన్ ఇస్తే UDRSకి వెళ్తున్నాం, ఎన్ని డెసిషన్ రాంగ్ ఇవ్వచ్చు? 4, 5, 6 తర్వాత లేకపోతే 3 తర్వాత ఆయన కూడా ఫీజు కట్ చేసేయాలి. హూ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ది జడ్జెస్? వెంటనే ఏమంటారు? ద ఆఫీస్ ఆఫ్ ద జడ్జ్ షుడ్ నాట్ బీ క్వశ్చన్, ద జడ్జ్ షుడ్ బీ క్వశ్చన్. సో అలాగైనా చెప్పండి, ఎవరికి మీద వేద్దాం మనం. ఓకే, సింపుల్ అండ్ మీగర్ కాంపెన్సేషన్. చాలా సింపుల్, మీగర్, చాలా తక్కువ పరువు నష్టం. కాంపెన్సేషన్ అంటే మనకి నష్టపరిహారం. ఇంకా ఇట్స్ నాట్ డిఫమేషన్ బట్ నష్టపరిహారం. టు ది విక్టిమ్స్, ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకున్నారో లేదా వాళ్ళ కుటుంబాలకి. ఓకే, నో, దేర్ మస్ట్ బీ ఎ పీనల్ సిస్టమ్. ఒక పనిష్మెంట్ సిస్టమ్ ఉండాలి. ఎవరికి? ఎన్ఫోర్సర్స్ కూడా. ఎవరైతే ఈ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేస్తారో, ఆ అఫీషియల్స్ అవనియండి, ఆ డిపార్ట్మెంట్ అవనియండి, ఆ గవర్నమెంట్ అవనియండి, ఆ రాష్ట్రం అవనియండి, ఆ టైంలో ఉన్న గవర్నమెంట్, ఆ రాష్ట్రం, ఎవరో ఒకరికి మనం పెనాల్టీ వేయాలి. ఆల్సో ఇలా కానీ చేస్తే ఒక మార్గం వేసినట్టు ఉంటుంది. దేనికి? ఇట్ విల్ పేవ్ ద వే. మంచి ఫ్రేజ్, ఇట్ విల్ పేవ్ ద వే ఫార్ కంప్లీట్ లీగల్ కంప్లైన్స్. చట్టాన్ని కరెక్ట్గా అగ్రీ అయినట్టు ఉంటుంది. అప్పుడు ఎవరు? కంపెనీ జాబులు క్రియేట్ చేసిన వాళ్ళే కాదు, ఆ రాష్ట్రం కూడాను, ఆ గవర్నమెంట్ కూడాను, ఆ లేబర్ డిపార్ట్మెంట్ కూడాను, ఆ అఫీషియల్స్ కూడాను, అందరూ ఇట్ విల్ పేవ్ ద వే బికాస్ డ్యూ డిలిజెన్స్ మస్ట్ బి దేర్.
someone meeting the requirements of certain situation or fulfilling their obligations in the proper manner. So it will definitely pave the way. ఎందుకంటే meager compensation అంటే very small and not enough. అది సరిపోవట్లేదు. ఓకే, ఎవరికి? టు ది విక్టిమ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. సో మనం ఏం చేయాలి? స్టేట్కి కూడా, ఎన్ఫోర్సర్స్ కూడా పెనాల్టీ వేస్తే ఇట్ విల్ పేవ్ ద వే, ఇట్ విల్ మేక్ ప్రోగ్రెస్ ఆర్ డెవలప్మెంట్ ఈజియర్. ఇట్ విల్ మేక్ ప్రోగ్రెస్ ఆర్ ఇట్ విల్ మేక్ డెవలప్మెంట్ ఈజియర్. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఓకే, ద రికరెన్స్, మళ్ళీ మళ్ళీ జరగడం, ద సేమ్ కైండ్, సేమ్ అదే ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ జరుగుతున్నాయి. జరగడం వల్ల ఇది ఏంటంటే అర్థం పడుతుంది, ఇట్ షోస్, ఇట్ మిర్రర్స్. వాట్ ఈజ్ ఇట్ మిర్రరింగ్? జరిగిందే మళ్ళీ జరుగుతుంది, సేమ్ కైండ్, అదే ఇండస్ట్రియల్ డిజాస్టర్, రికరెన్స్, అక్కర్ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్. ఓకే, అక్కర్ అగైన్ అండ్ అగైన్, recurrence. The same kind of industry shows a lack of learning. దీనివల్ల మనం ఏం నేర్చుకోలే. ఓకే, ఇది ఎలా ఉందంటే ముందు రోజు క్రికెట్ మ్యాచ్లోని మనం ఇండియా నెగ్గుతుందా పాకిస్తాన్ నెగ్గుతుందా బెట్ కట్టాం. ఓకే, ఇండియా నెగ్గుతుంది అని, ఓడిపోయింది. హైలైట్స్ చూసి కూడా బెట్ కట్టాం, హైలైట్స్లోనే గెలిచేస్తామా? అలా ఉందన్నమాట ఇది. క్లియర్? సో ఇందు నుంచి మనం ఏమి నేర్చుకున్నాం? ఏమీ నేర్చుకోలేదు. షోస్ అ ల్యాక్ ఆఫ్ లెర్నింగ్ బై ది గవర్నమెంట్లో అసలు ఏమీ నేర్చుకోలేదు. ఓకే, చూద్దాము, ఒక ఎంక్వైరీ కమిషన్ వేసాము, ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేసాము, కొద్దిగా 10 రోజులు స్ట్రిక్ట్గా ఉంటారు, మళ్ళీ దాన్ని మర్చిపోతారు. క్లియర్? స్ట్రిక్ట్ లయబిలిటీ అన్నది లేదు, స్ట్రిక్ట్ లయబిలిటీ అనేది లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ రిఫార్మ్స్, ఓకే, మార్పులు అన్న పేరులోని, అండ్ అ లీన్ గవర్నమెంట్, ఇది మంచి వర్డ్ అండి, ఒక లీన్ గవర్నమెంట్. ఓకే, ఇందాక పేవ్ ద వే లాగా గవర్నమెంట్ ఎలా ఉంది? చాలా లీన్గా ఉందన్నమాట. అంటే అంత స్ట్రాంగ్గా ఏం లేదు. లీన్ గవర్నమెంట్ అంటే ఏమంటామంటే, ఇట్ ఫోకసెస్ ఆన్ గవర్నింగ్ అండ్ సర్వింగ్ సిటిజన్స్ విత్ రెస్పెక్ట్ అండ్ కంటిన్యూస్లీ ఇంప్రూవింగ్ సర్వీసెస్ డెలివరీ బై కట్టింగ్ అవుట్ వేస్ట్ అండ్ ఇన్ఎఫిషియన్సీ ఇన్ processes. This in turn will result in better services overall. Okay, lean for government focuses on, and a lean government the state can, in the name of reforms, and a lean government the state can abrogate, cancel. The state can cancel. ఏం చేయొచ్చు? దాని ఫండమెంటల్ డ్యూటీ ఏంటండి? గ్యారంటీ చేయాలి. ఏంటి? సేఫ్ వర్కింగ్, చాలా సేఫ్గా. దట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇన్సెంటివ్. సేఫ్ వర్కింగ్ ప్లేస్ ఈజ్ అన్ ఇన్సెంటివ్. సేఫ్ వర్కింగ్ ప్లేస్ ఈజ్ అన్ ఇన్సెంటివ్. చాలా ఆర్గనైజేషన్లోని ఉమెన్కి ప్రొటెక్షన్ ఉంటుంది, అప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఉద్యోగాల్లోకి వస్తారు. ఎందుకు? అరే ఉమెన్కి ఏరియాలోని, ఇన్ఫోసిస్లోని, లేకపోతే విప్రోలోని, లేకపోతే టీసీఎస్లోని, లేదా స్టీల్ ప్లాంట్లోని, పోర్ట్లోని, నేవీలోని, ఓకే, ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్లోని, అన్ని మహారత్న కంపెనీస్లోని ఆడవాళ్ళకి సేఫ్టీ ఎక్కువ ఉందండి. అంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు వంటగదుల నుంచి బయటకు వస్తున్నారు ఇప్పుడు. దట్ ఈస్ అన్ ఇన్సెంటివ్. సేఫ్ వర్కింగ్ అండ్ లివింగ్ ఎన్వైరన్మెంట్. రాత్రి 1:40 లాస్ట్ లోకల్ అంటారు బాంబేలో, 1:40 లాస్ట్ లోకల్, మళ్ళీ మార్నింగ్ 3:30, 4కి స్టార్ట్ అయిపోద్ది. అంత లివింగ్ ఎన్వైరన్మెంట్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఆడవాళ్ళకి ఎటువంటి హాని ఉండదు. సో ఇట్ షుడ్ క్యారీ అవుట్ ఏంటంట? మీనింగ్ఫుల్ రిఫార్మ్స్. ఎలాంటివి? కాస్త మీనింగ్ఫుల్గా, అంటే దానికి కాస్త పరిపూర్ణత ఉండాలి. టు ఎన్ష్యూర్ గ్యారంటీ, ఎఫిషియెంట్గా ఉండాలి, అండ్ ఎథికల్, మారల్స్, ప్రిన్సిపల్స్, వాల్యూస్ ఉండాలి. లేబర్ ఇన్స్పెక్టరేట్ ఎలా ఉండాలంటే, లేబర్ ఇన్స్పెక్టరేట్ చాలా ఎథికల్గా ఉండాలి, చాలా ఎఫిషియెంట్గా ఉండాలి, రిఫార్మ్స్ని ఎన్ష్యూర్ చేయాలి, గ్యారంటీ చేయాలి. ఇన్స్పెక్టరేట్ అంటే a body that ensures that the official regulations apply. A body that ensures that the officials regulations apply to a particular type of institution. To a particular type of institution, vyavasthaki. This is what is the entire topic talking about. So ఇప్పుడు explosion అంటే విస్ఫోటకం. ఓకే, to blow out.
టు బ్లో అవుట్. రియాక్టర్ ఏమన్నాను? రియాక్టర్ అంటే ఇట్ ఈస్ అ వాట్స్ అ రియాక్టర్? వాట్స్ అ రియాక్టర్? జ్ఞాపకం తెచ్చుకోండి. రియాక్టర్ అంటే ఏమన్నాను నేను? ఓకే, రియాక్టర్ అనగానే ఏమన్నాం? ఇట్ ఈస్ ఏ డివైస్ ఫర్ ప్రొడ్యూసింగ్ హీట్. డివైస్ ఫర్ ప్రొడ్యూసింగ్ హీట్. ఓ పరికరం అన్నమాట, ఫర్ ప్రొడ్యూసింగ్ హీట్. రైట్. నైబర్హుడ్, ప్లేసెస్ అరౌండ్ ద ఏరియా, అరౌండ్ అవర్ ఏరియా, మన ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలు, దాన్ని నైబర్హుడ్ అంటాం. దాన్ని ఏమంటాం? నైబర్హుడ్ అంటాం. రీలొకేటింగ్, గో టు అన్ అదర్ ప్లేస్, గో టు అన్ అదర్ ప్లేస్, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి. హజార్డ్, డేంజర్. హజార్డ్ అంటే ఏమన్నాం? డేంజర్. షార్టేజ్, హ్యావింగ్ లెస్ ఆర్ ఏ ఫ్యూ, చాలా తక్కువ. పర్సనల్, పీపుల్ who do the work, people who do the work are personal. Sanctioned, approved. Sanctioned అంటే ఏంటి? Approved. Inadequate, insufficient, inadequate. Heavy workload, okay, no breathing space, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇది లేదు, నో బ్రీదింగ్ స్పేస్. లేదా ఇడియోమాటిక్ యూసేజ్ ఆర్ ఫ్రేజ్గా హార్డ్ ప్రెస్డ్ ఫర్ టైం, హార్డ్ ప్రెస్డ్ ఫర్ టైం. ప్రాసిక్యూషన్, క్వశ్చనింగ్, నువ్వు చేసావా లేదా అని అడగాలి కదా ఎవరో ఒకళ్ళు, జవాబుదారీ ఉండాలి కదా వాళ్ళకి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమన్నారు వాళ్ళు? డిటరెంట్ ఎఫెక్ట్, మస్ట్ నెవర్ డూ. డిటర్, మూవ్ అవే. ఐ షుడ్ నెవర్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎ మిస్చిఫ్ అగైన్. మూవ్ అవే ఎఫెక్ట్ ఉండాలి. పెజోరేటివ్లీ, ఓకే, పెజోరేటివ్లీ. చాలా మంచి వర్డ్స్ వాడారు ఇవాళ ఆథర్ గారు. వాట్ ఈస్ ఈ సే? ఈ సేయింగ్ పెజోరేటివ్లీ అంటే డిస్పరాజింగ్ ఆర్ డెరోగేటరీ. disparaging or derogatory, కించపరిచి మాట్లాడడం. క్లియర్. హరాస్మెంట్, put to a lot of stress, physical or mental. నన్ను పీకు తినేస్తున్నాడండి అంటాం కదా, హరాస్ చేస్తున్నాడండి అని. సో దట్స్ another one. Clear? Are these the words? Some more are there. What's the next he's asking? Oh, beautiful. Okay. Bribe అంటే ఏంటి? డబ్బులు న్యాయంగా ఇవ్వడమా అన్యాయంగానా? గివ్ మనీ ఇన్ ఇల్లీగల్ వే, గివ్ మనీ ఆర్ టేక్ మనీ. ఇచ్చిన వాడిని తిట్టాలి, తీసుకున్న వాడిని తిట్టాలి. ఇల్లీగల్, ఇది చట్టబద్ధంగా కాదు, ఇది ఇల్లీగల్. క్రిటిసిజం, ఫైండ్ ఫాల్ట్. ఈ నాట్ వితౌట్ మెరిట్, వెరీ గుడ్. నాట్ వితౌట్ మెరిట్ అంటే ఏమన్నాను నేను? నేను అన్న దాంట్లోని అంటే మరీ అంత ఇదేం లేదు రండి అంటాం కదా. హ్యావ్ సంథింగ్ దట్ హ్యాస్ సమ్ వాల్యూ, హ్యావ్ సమ్ వాల్యూ ఉండాలి. ఏం వాల్యూ లేకపోతే ఎలాగా? ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ వాల్యూ. ఓకే, ఇట్ నీడ్ నాట్ నెసెసరీ బీ గ్రేట్ ఆర్ పర్ఫెక్ట్. Not great or perfect, but some value. Okay, not great or perfect, but some value. Understanding, yeah. Let us come to an understanding. Ante underhand dealings. It is not above board. అబౌవ్ బోర్డ్. ఈ వర్డ్ జ్ఞాపకం ఉంచుకోండి. అబౌవ్ బోర్డ్ యాక్షన్ అంటే చాలా ఆనెస్ట్గా ఉండడం. అండర్ హ్యాండ్, ఓకే, ఆయిలింగ్ ద హ్యాండ్స్ అంటాం. ట్యాక్లింగ్, మేనేజింగ్. యూ షుడ్ నో టు ట్యాకిల్ ద ఇష్యూ, యూ షుడ్ నో టు హ్యాండిల్ ద ఇష్యూ.
ట్యాకిల్ అనగా ఏమన్నావు? యూ షుడ్ నో హౌ టు గెట్ టు గ్రిప్స్, హ్యాండిల్, గెట్ టు గ్రిప్స్. మన చేతుల్లో ఉండాలి, అది గ్రిప్లో వచ్చేయాలి. సప్లై సైడ్, ప్రొవైడింగ్ ఫర్ ఎవ్రీథింగ్, ప్రొవైడింగ్ ఫర్ రెంట్ సీకింగ్. ప్రాపర్టీని డెవలప్ చేయం కానీ వీ విల్ వాంట్ మనీ, వీ విల్ వాంట్ మనీ. సో సప్లై సైడ్ అంటే ఏంటి? దే ఇంక్రీజ్ దేర్ ఓన్ వెల్త్ వితౌట్ క్రియేటింగ్ ఎనీ బెనిఫిట్స్. క్రియేట్ వెల్త్, no benefits. They create rent seeking ante enti? They create lot of money. They create, increase their own wealth without creating any benefits or wealth to the society. Create own wealth, no benefit or wealth to society. అందుకనే కదా 1% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ కంట్రోలింగ్ మేజర్ స్టేక్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ఇండియా. ఓకే, డిమాండ్, వాంటింగ్ మోర్. ఇనిషియేట్, స్టార్ట్, మొదలు పెట్టడం. ఎక్కడో దగ్గర ఇనిషియేట్ చేయాలి కదా, మొదలంటే ఎక్కడో దగ్గర స్టార్ట్ అవ్వాలి. ర్యాండమ్గా, ర్యాండమ్ అంటే సూపర్ వర్డ్ అండి ఇది మాత్రం. ర్యాండమ్గా అంటే ఏంటి? అన్ప్రెడిక్టబుల్. ఓకే, అన్సిస్టమాటిక్ అనమాట. చెకింగ్ మొదలెట్టడం, అన్ప్రెడిక్టబుల్ అండ్ అన్సిస్టమాటిక్. వయలేట్, ఉల్లంఘన. గో అగేన్స్ట్, గో అగేన్స్ట్, వయలేట్. నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు? వయలేట్, 26 నుంచి. కన్వెన్షన్, అగ్రిమెంట్ ఆర్ అకార్డ్. కన్వెన్షన్ అంటే ఏమన్నావు? అగ్రిమెంట్ ఆర్ అన్ అకార్డ్. సంతకం పెట్టుకున్నాం కదా. డ్యూ కంప్లైన్స్. ఓకే, డ్యూ, what has to be done, what has to be done must be agreed, must be agreed or be done. ఒప్పుకున్నాం కదా కంప్లై అవుతామని. లిబరలైజింగ్, గివింగ్ a free hand, giving a free hand, liberalized economy. Clear? Liberalized economy. Hazard, మళ్ళీ dangerous, dangerous. Enforcer, a person or a institution, an institution, an institution of vyavastha that holds the law against violators. అగేన్స్ట్ ఎవరన్నా ఉల్లంఘిస్తే వెంటనే ఇట్ హోల్డ్స్ ద లా, అప్హోల్డ్స్ ద లా, ఇట్ హోల్డ్స్ ద లా. మీగర్, వెరీ లెస్ కాంపెన్సేషన్, మనీ పెయిడ్, వెరీ లెస్ మనీ పెయిడ్ ఫర్ లాస్, మనీ పెయిడ్ ఫర్ నష్టం, ఫర్ లాస్. సిస్టమ్ ఫర్ ది ఎన్ఫోర్సర్స్. ఒక పద్ధతి ఉండాలి. You should have a way to conduct for your enforcers. అంటే ఫర్, నేను ఇక్కడ ఆస్టిక్స్ మార్క్ పెడతాను. ఆస్టిక్స్ అంటే ఏంటి? 30 చూడండి. ఓకే, ఫర్ ఎ పర్సన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ దట్ హోల్డ్స్ ది లా అగేన్స్ట్ వయలేటర్స్. పేవ్ ద వే, ఇది చాలా బాగా వాడారు. ఇట్ పేవ్స్ ద వే అంటే ఏమన్నారు ఆథర్ గారు? ఇట్ పేవ్స్ ద వే అనగానే మనకేంటి? ఇట్ ఈస్ డూయింగ్ ఇట్ బిట్ అనమాట. మేక్ ప్రోగ్రెస్ ఆర్ డెవలప్మెంట్ ఈజియర్. ఇట్ మేక్స్ ప్రోగ్రెస్ ఆర్ డెవలప్మెంట్
ఈజియర్. ఒక మార్గం వేసేయాలి, ఒక మార్గం వేస్తే అందులో నడుచుకెళ్ళిపోవడం అందరికీ ఈజీ. రికర్, అక్కర్ అగైన్ అండ్ అగైన్, అక్కర్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ అదే జరుగుతూ ఉంటుంది. లీన్ గవర్నమెంట్, సూపర్ వర్డ్ అండి ఇది మాత్రం. లీన్ గవర్నమెంట్ అంటే, లీన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫోకసెస్ ఆన్ గవర్నింగ్ అండ్ సర్వింగ్ సిటిజన్స్ విత్ రెస్పెక్ట్ అండ్ కంటిన్యూస్లీ ఇంప్రూవింగ్ సర్వీసెస్ డెలివరీ బై కటింగ్, ఏం కట్ చేస్తుందంట? బై కటింగ్ అవుట్ వేస్ట్ అండ్ ఇన్ఎఫిషియన్సీ ఇన్ ద ప్రాసెస్. ఇన్ టర్న్ it will result in better services, overall engaged better services. Lean government provides better services, provides ఏం చేస్తుంది? better services. ఎందుకంటే ఇది బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి, ఓకే, అండ్ ఎంగేజ్ సివిల్ సర్వెంట్స్ యాజ్ వెల్ యాజ్ మోర్ వాల్యుబుల్, ఓకే, for tax supported programs and services. Very good. Abrogate అనగానే ఏంటి? క్యాన్సిల్. అబ్రోగేట్ అంటే ఏంటి? క్యాన్సిల్ చేసుకోవడం. ఆర్ దేర్ ఎనీ మోర్? ఓ వండర్ఫుల్, వి స్టిల్ హ్యావ్. క్యాన్సిల్. ఎఫిషియంట్, ఓకే, వెల్ ఆయిల్డ్ మెషిన్, వెల్ ఆయిల్డ్ మెషిన్ వర్క్స్ వెరీ ఎఫిషియెంట్లీ అంటే ఏంటి? స్మూత్ ఫంక్షనింగ్, స్మూత్ ఫంక్షనింగ్ ఉండాలి. వెల్ ఆయిల్ జర్మన్ మెషిన్ అంటారు అసలు యాక్చువల్గా. ఇట్స్ లైక్ వెల్ ఆయిల్ జర్మన్ మెషిన్ అంటే స్లిక్గా ఉంటుంది అనమాట. ఎక్కడ కట్ట సౌండ్లు ఏమి ఉండవు, స్మూత్గా వెళ్ళిపోద్ది. ద ఓన్లీ సౌండ్ యూ కెన్ హియర్ విల్ బీ ద టిక్కింగ్ ఆఫ్ ద క్లాక్ అంటారు. వెన్ ఎ BMW goes at 200 miles per hour. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆటోబాన్లో వెళ్తున్నప్పుడు. అది ఎఫిషియన్సీ ఆఫ్ ద వెహికల్ అన్నమాట. ఓకే, ఎథికల్, మారల్స్, వాల్యూస్, ఓకే, ప్రిన్సిపల్స్ చాలా ఉంటాయి కదా ఇవన్నీ. ఇన్స్పెక్టరేట్, ఇన్స్పెక్టరేట్ లాస్ట్ వర్డ్, అది కూడా ఆథర్ గారు ఎంత బాగా వాడారు. ఓకే, ఇన్స్పెక్టరేట్ అనగానే ఏంటి? a body that ensures the official regulation applying to particular type of institution or activity are obeyed. A body that ensures that official regulations are obeyed. Official regulations are obeyed. Official regulations ni are obeyed. ఇదంతా చూడడానికి ఒక బాడీ కాన్స్టిట్యూట్ అయి ఉంటుంది. బాడీ కాన్స్టిట్యూట్ అయి ఉంటుంది. బాడీ కాన్స్టిట్యూటెడ్ టు సీ ఆల్ దిస్, టు సీ దట్ అఫీషియల్ రెగ్యులేషన్స్ ఆర్ ఒబేడ్. క్లియర్? ఐ గెస్ దిస్ ఇస్ ది ఎండ్. యప్. థ్యాంక్ యూ ఫార్ ఫాలోయింగ్ దిస్ క్లాసెస్. నేను నా కలీగ్ శంకర్ గారు మీకోసం, ఉద్యోగార్థులందరి కోసం హైదరాబాదు మరియు వైజాగ్ యాజమాన్యం సహకారంతో ఒక పెద్ద టీం ఉంది మాకు వెనకన. చాలామంది ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్న టీం కూడా ఉంది. ఒక టీమ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ దేర్ టు టైప్ అండ్ సెండ్ ఆల్ దిస్ మెటీరియల్ సో దట్ వీ కెన్ ఎఫిషియెంట్లీ గివ్ యూ వాట్ యూ వాంట్. సో ఈ క్లాసులు మీకు ఎంతో దోహదపడుతున్నాయని మేము ఆశిస్తున్నాం. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ప్లీజ్ గివ్, వీ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అండ్ నిన్న ఎవరో ఒక అబ్బాయి, మా 7 ఏళ్ళ తమ్ముడికి ఒంట్లో బాగాలేదు సార్, మీరు ఫండ్స్ రేస్ చేయండి. ఇట్లాంటివి కాదండి, మీరు అలాంటివి దేర్ ఆర్ ఫిలాంథ్రపీ గ్రూప్స్, దానికి వెళ్ళండి. ఇంకోలా అనుకోకండి, ఎందుకంటే ఇది మేము పరీక్షార్థుల కోసం కాదు, ఉద్యోగార్థుల కోసం చేస్తున్న ఒక సదుద్దేశంతో చేస్తున్న ప్రోగ్రాము. సో ఈ ట్యుటోరియల్స్లోని మీరు మాకు ఎలాగ ఈ ప్రోగ్రామ్ని ఇంకా బాగా చేయొచ్చు అన్న దానికి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.